కావాలంటే చూసుకో. ఓహో, ఇతగాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? మళ్ళీ పెళ్ళేమిట్రా? లక్ష్మిని ప్రేమించానని, ఈవిడ గర్భవతయిందని తెలిసిన మరుక్షణం నీకు నాకు ఏ సంబంధము లేదని దబాయించాడు. లక్ష్మి తరపు నేను వెళ్ళి అడిగితే తండ్రి ఎవరో తెలియని అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అంటూ నా మాట తిరస్కరించాడు. నాన్న, లక్ష్మికి తండ్రి ఎవరో తెలియవలసిన అవసరం ఇప్పుడైనా ఉందంటావా? తండ్రి ఎవరో తెలియని కారణంగా ఈ అభాగ్యురాలు ఎంత నష్టపోతుందో ఆలోచించావా? ఆలోచించాను. 25 ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న రహస్యాలు ఇవాళ బయట పెట్టక తప్పదని ఆలోచించాను. నేను చెప్పే నిజాలు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడుతాయని ఆలోచించాను, కాపాడాలని ఆలోచించాను. అమ్మా లక్ష్మి, వీడెన్నిసార్లు అడిగినా నా పెద్దరికం వ్యక్తిత్వం దెబ్బతింటుందని నీ తండ్రిని గురించి నిజాల్ని దాచాను. ఈవిడ ఉంచుకుని మన అల్లుడు గారు జైన్ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. ఇంతకాలం మీరిద్దరూ చెడతిరిగి మోజు తీరిన తర్వాత నాకు కట్టబెట్టాలని చూస్తున్నారా? శేఖర్, లక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా నీ నోటి వెంట వచ్చిందో నీ నాలుక చీరేస్తాను. ఆగరా కొడక, ఏరా పెళ్లి కొడక, డీటెయిల్స్ తెలియకుండా తొందరపడ్డావు అనుకో ఇబ్బందుల్లో పడతావు, ఆ తర్వాత జైల్లో పడతావు. లక్ష్మికి ముందు వెనకలు ఎవరూ లేరు కదా అని ఏం చేసినా పర్వాలేదనుకుని సరదాగా ప్రేమించి సరదాగా ద్రోహం చేసి సరదాగా పెళ్లిపేటలు ఎక్కువ సరదాగా పెళ్లి చేసుకోవడానికి నీ సైడ్ ఓకే. కానీ లక్ష్మి నువ్వు అనుకున్నట్టు అనాథ కాదు. ఆమె కొండంత తండ్రి ఉన్నాడు. ఈ పెళ్లి పందిట్లోనే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు. ఎవరో కనిపారేసిన ఈ పాపిష్టిదాన్ని మావాడికి కట్టబెట్టాలని చూస్తున్నారేమో. వియంకుల వారిని ఊరుకున్నాను, మెడపెట్టి గెంటేయాల్సి వస్తుంది. నాన్న, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఆగుతారే? లక్ష్మి తండ్రి ఎవరో వీళ్ళందరికీ తెలిసేట్టు చెప్పండి. చెప్పే టైం వచ్చిందిరా. ఒరే రాయ్, ఇలా రా. జానకమ్మకు చేసిన ద్రోహం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమన్నావా? అయ్య బాబు, ఏమిట్రా నువ్వు అనేది? ఇంతకాలం నీకు ఒక్కరే కూతురు అనుకుంటున్నావు కదూ? కాదు, నీకు 2 కూతురు. ఈ లక్ష్మి రాయపురాజు కూతురు. ఏమిటి, నా భర్తకు మరో కూతురా? నేను నమ్మను. నువ్వు నమ్మనంత మాత్రాన్ని నిజాలు మారవమ్మా. ఇది నిజం, ముమ్మాటికి నిజం. మీ గురించి ఈ ప్రపంచానికే తెలుసు. మీ పాపాన్ని నా భర్త గంటగట్టాలని చూస్తున్నారా? మీ అందరికీ తెలిసిన నా పాపాల పరంపరలో మరో పాపం చేరిన తప్పు లేదనుకుని ఇన్నేళ్లు ఈ అపకీర్తిని భరిస్తూ వచ్చానమ్మా. నా కన్న కొడుకు, భార్య, చుట్టుపక్కల ప్రపంచం నన్ను చిన్న చూపు చూస్తున్నా అలవాటైన చిరునవ్వుని, అలవాటు చేసుకున్న అబద్ధాన్ని ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే నటిస్తూ వచ్చాను. వాడు అనుకోకుండా చేసిన తప్పుని నేను తెలిసి కప్పిపుచ్చాలని ప్రయత్నించాను. కానీ వాళ్ళ లక్ష్మికి ద్రోహం జరుగుతుంటే సహించలేకపోయాను. ఆ అమ్మాయికి న్యాయమో అన్యాయమో ఈ పెళ్లి పందిట్లో ఇక్కడే జరగాలి. నేను నమ్మను. ఏమండి, మీకు ఈ లక్ష్మికి ఏ సంబంధం లేదని చెప్పండి. ఆయన చెప్పిందంత అబద్ధం అని చెప్పండి. కాదు, ఈ లక్ష్మి జానకన్న బిడ్డ అయితే లక్ష్మికి తండ్రిని నేను. అమ్మా లక్ష్మి, నేనే నీ తండ్రినమ్మా. నీ జన్మకు బాధ్యుండే, నీ జీవితానికి బాధ్యత వహించే ధైర్యం లేక పారిపోయిన పిరికివాణ్ణమ్మా. నన్ను క్షమించు. అది క్షమించినా నేను మాత్రం మిమ్మల్ని క్షమించను. అందుకేనే నిన్ను క్షమించమని అడగలేదు. ఈ మోసం మొత్తానికి కారణం నువ్వు. ప్రతి క్షణం సూత్రాలని, అనుమానాలని నన్ను వేధించుకు తినే నీ నుంచి దూరంగా పారిపోవడం కోసమే జానకి దగ్గరయ్యా. జానకి గర్భవతిని తెలిసి కూడా నీకు భయపడే వీడి సహాయం కోరాను. వీడికి నేను చేసిన సహాయం ఒక ఆడదాన్ని మోసం చేయడం. అన్నపూర్ణ, 1952, 53, 54లో ఒక ఆడదాన్ని మోసం చేశానని చెప్పానే, అది ఇదే. ఒక ప్రాణమిత్రుడికి సహాయం చేయడం కోసం ఆ జానకమ్మ జీవితంలో తీరని కల్లోలం రేపాను. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను. నేను నమ్మను. నన్ను ఆయన దూరం చేసుకోవాలనుకున్నారా? దూరం చేసుకునే తెలివితేటలే ఉంటే ఇంత దూరం వచ్చేవాడే కాదు. అంటే ఓ ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలని ఈ ఆలోచన మీదన్నమాట. ఓ మిత్రుడికి సహాయం చేసే ఆరాటం అంటే సరిపోతుంది. ఏమిటండి నేను ఆయనకి చేసిన ద్రోహం? పెళ్లి చేసుకోవాలనుకోవడమా? పెళ్ళైన మగాడిని పెళ్లి చేసుకోబోవడం, బిడ్డల తండ్రికి బిడ్డని కనబోవడం. ఏమిటి, ఆయనకి ఇదివరకే? ఆ ప్రశ్నని ఇంత ఆలస్యంగా అతన్ని కాక మరొకరిని అడగవలసి రావడం, అది నువ్వు చేసిన నేరం. నన్నింత మోసం చేస్తారనుకోలేదు. వాడింత మోసపోతాడని నేను కూడా అనుకోలేదు. నువ్వు అతను మేలుకోరిన మనిషివైతే, వాడి పరువు నిలపాలన్న మనసున్నదానివైతే
తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేనిప్పుడు తల్లిని కాబోతున్నాను. నిన్ను వెళ్ళిపోమనడానికి అది మరో కారణం. బిడ్డకి తండ్రి కావాలి. ఆ తండ్రికి ఇప్పుడు పరువు కావాలి. అంటే నా చేతులతో నా జీవితాన్ని నన్నే నాశనం చేసుకోమంటారా? ధర కడితే చెల్లిస్తానంటున్నాను. ధర కట్టే గొప్పతనం మీకుండొచ్చు, కానీ అమ్ముడు పోయే దౌర్భాగ్యం నీచత్వం నాకు లేదు. అక్కర్లేదనే చోట బ్రతకడం కంటే ఎక్కడైనా గౌరవంగా అడుక్కు తింటూ బ్రతకగలను. వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి. ఆగండి. మీ స్నేహితుడిని కాపాడానని గర్వపడకండి. ఒక ఆడదాని జీవితం నాశనం కావడానికి కారణమయ్యానని సిగ్గుపడండి. ఏనాడైనా నా బిడ్డ ఈ సమాజంలో గౌరవంగా తలెత్తు తిరగలేకపోతే, కన్నీరు కారుస్తే ఆ పాపంలో పాలు మీకు ఉంటుందనే సంగతి మర్చిపోకండి. వెళ్ళండి. ఆ రాత్రే జానకమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆమె తన జీవితానికి తీరని మచ్చవుతుందని భయపడ్డ వీడు పీడ వదిలిపోయిందని ఆనందించాడు. సంఘంలో కడిగిన ముత్యంలా ప్రకాశించాడు. కానీ ఆ జానకమ్మ ధైర్యంగా సంఘాన్ని ఎదిరించి నిలబడింది. తన కూతుర్ని కంటికి రెప్పలాగా పెంచుకొని పెద్ద చేసింది. ఏనాటి రుణం! నా కొడుకు లక్ష్మి చెల్లెల్లాగా చూసుకుంటున్నాడని తెలిసి మనసులోనే ఎంతో ఆనందించాను. మామ మోసం చేశాడు, తండ్రి నెత్తిని వేసుకున్నాడు, కానీ కొడుకు సరిదిద్దాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ ఆ ప్రయత్నం ఫలించబోతుంది. శేఖర్, నువ్వు నాకు అల్లుడు కావాలని కోరుకున్నావు, కానీ మీకు తెలియకుండానే ఆ భగవంతుడు మీ ఇద్దరిని కలిపాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. లక్ష్మిని స్వీకరించు. బావా, నేను కోరుకున్నది నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి. నీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు. లక్ష్మి, నీ జీవితం ఒడ్డుకు చేరే వరకు నీకంటగా ఉంటానన్నాను. అయిపోయింది. నా బాధ్యత తీరిపోయింది. ఆనందంగా నూరేళ్ళు వర్ధిల్లు. వస్తాను. పదండి నన్ను వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. అమ్మా జయ, నీ భర్తని కాదని నీ ఇంటికి వచ్చేసావు, చాలా సంతోషం. కానీ ఆ ఇంట్లో నీ వస్తువు ఒకటి మర్చిపోయావమ్మా. తీసుకో తీసుకో అమ్మా, మరెవరికైనా ఉపయోగపడవచ్చు. వస్తానమ్మా. అక్క, ఇది మా అమ్మ నాకు ఇచ్చిన స్త్రీధనం. 12 కాపురానికి 12 సూత్రాలు. పెళ్ళం మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలో ఇందులో రాసుంటుంది. సూత్రాలను పాటించే మా అమ్మ మా నాన్న ఇల్లు దాటిపోయేటి చేసింది. నన్ను మా ఆయనకు దూరం చేసింది. కానీ నువ్వు మాత్రం ఆ తప్పు చేయదక్క. ఏమండి ఏమండి, నా అనుమానాలే, తెలివి తక్కువతనాన్ని అన్నీ వదిలేశాను. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా అని మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు నా తప్పును మన్నించగలిగితే. జయ, జయ, పెళ్ళైన తర్వాత మనం హనీమూన్కి వెళ్ళలేదు కదా. ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అలాగే తిరుపతి కూడా వెళ్దాం. నేనే కొండ మీదకి సామాన్లు మోసుకొస్తానులే. 1952, 53, 54లో మర్యాద మర్యాద నీ బాబుని పక్కన ఉన్నాను రా. 1952, 53, 54లో నాకు మీ అమ్మకి మధ్య డీటెయిల్స్ మిస్ అయ్యి హనీమూన్కి వెళ్ళడం ఆలస్యమైంది. మీరు మాత్రం డీటెయిల్స్ మిస్ అవ్వద్దు. చలో హనీమూన్.